ఉద్యోగాల పేరుతో నిజామాబాద్ లో ఓ మహిళ నిరుద్యోగులను మోసం చేసింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది దగ్గర నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసింది. జిల్లా కలెక్టర్ తో పాటు మరికొందరు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు ఇచ్చింది. అయితే ఇవి నకిలీవని తేలడంతో బాధితులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్వరూప అనే మహిళ R&B ఉద్యోగి అని చెప్పుకొని మోసం చేసిందని తెలిపారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేరుడితో కలిసి స్వరూప వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. ఆమెపై నిజామాబాద్ రూరల్ 3, 4వ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుత కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, గత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుల సంతకాలను కూడా స్వరూప ఫోర్జరీ చేసిందన్నారు పోలీసులు. పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల పేరుతో నిజామాబాద్ లో ఓ మహిళ నిరుద్యోగులను మోసం చేసింది. అయితే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది దగ్గర నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తుంది. జిల్లా కలెక్టర్ తో పాటు మరికొందరు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు ఇచ్చింది. అయితే ఇవి నకిలీవని తేలడంతో బాధితులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్వరూప అనే మహిళ R&B ఉద్యోగిని అని చెప్పుకొని మోసం చేసిందన్నారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేరుడితో కలిసి స్వరూప వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. ఆమెపై నిజామాబాద్ రూరల్ 3, 4వ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, గత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుల సంతకాలను స్వరూప ఫోర్జరీ చేసిందన్నారు పోలీసులు. పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నామని చెప్పారు. స్వరూప అలాగే హెడ్ కానిస్టేబుల్ కుబేరుడు మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో కూడా దాదాపుగా బాధితులు మరియు ఇంకో బాధితురాలు దాదాపుగా 10 లక్షల వరకు మోసానికి గురైనట్టుగా ప్రిలిమినరీగా తెలుస్తోంది. తర్వాత లోతుగా విచారణ జరిపి తగు చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 టౌన్లో 2 కేసులైనాయి. అలాగే నిజామాబాద్ రూరల్లో కూడా కేసు అవుతున్నట్టుగా తెలిసింది. ఇందులో R&B డిపార్ట్మెంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి కాంట్రాక్ట్స్ అని, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబులు ఇప్పిస్తామని, SC రైల్వేలో జెడ్పీలో జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటూ తర్వాత వాళ్ళకు ఏదో ఒకటి కంప్యూటర్ టైప్ చేసిన ఒక పేపర్ చూపిస్తూ మీకు వచ్చింది, ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మరి కొన్ని డబ్బులు ఇట్లా ఇన్స్టాల్మెంట్ వైజ్ తీసుకొని తర్వాత గట్టిగా అడిగితే తప్పించుకొని తిరగడం, దాంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో తగు విచారణ జరిపి నేరస్తుల మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. స్వరూప ఆమె ఆదిలాబాద్ నుంచి వచ్చి నిజామాబాద్లో గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటుంది, ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటుందని తెలిసింది. అలాగే కుబేరుడు అని హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, అతను రైల్వేలో పనిచేస్తూ ఉన్నారు. అతని మీద కూడా ఎంతవరకు ఉన్నదనేది విచారణలో తెలుస్తుంది. ఇప్పుడు 3 టౌన్లో 3 బాధితులు ఉన్నారు, రూరల్లో ఒకరు ఉన్నట్టుగా తెలిసింది. ఇంకా వీళ్ళు చాలామందిని కూడా మోసం చేసినట్టు తెలిసింది. ఇంకా అది కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. వాళ్ళ కంప్లైంట్ తీసుకొని యాజ్ పర్ లా యాక్షన్ బి టేకెన్. శ్రీనివాస్ అనే స్నేహితుడు స్వరూప అనే మహిళ మాకు పరిచయం అయింది. మాకు ఉద్యోగం ఇప్పిస్తామని R&B ఆఫీస్లో 4 లక్షల రూపాయలు, నా ద్వారా 4 లక్షలు, మా స్నేహితుడి ద్వారా 7 లక్షలు తీసుకున్నారు. మన అపార్ట్మెంట్ ఎట్లా నమ్మించారంటే పాత వీరల్లో జిల్లా కలెక్టర్ అపార్ట్మెంట్ లెటర్ ఇచ్చి మాకు చూపెట్టి మొత్తం ఆమె నకిలీ స్టాంపులు అవి మొత్తం నకిలీ ID కార్డులు మొత్తం చూపెట్టి మాకు నమ్మబలికి మా ద్వారా డబ్బులు తీసుకున్నారు. నేను 4 లక్షలు, మా స్నేహితుడు 7 లక్షల వరకు డబ్బులు ఇచ్చాము. డబ్బులు అడిగితే ఇప్పుడు ఇప్పిస్తాము, అది ఇస్తామని తిప్పుకుంటున్నారు. మొత్తం డబ్బులు లాస్ట్కు కేసు సంవత్సరంన్నర అవుతుంది. కేసు పెడతా అంటే మీ ఇష్టం వచ్చినగా చేసుకోండి, కేసు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను 2 విడతల వారికి ఇచ్చాను. నేను ఫస్ట్ టైం 2024 ఆగస్టులో 2 లక్షలు, 2024 డిసెంబర్లో 2 లక్షలు, నా మొత్తం 4 లక్షలు ఇచ్చాను. బై హ్యాండే ఇచ్చాను. నేను మొత్తం క్యాష్ రూపమే. ఆమె ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేయనని చెప్పి
మాకు క్యాషే కావాలి, బై హ్యాండ్ క్యాషే కావాలని చెప్పి మాకు డబ్బులు ఇవ్వడం అని జరిగింది. జూనియర్ అసిస్టెంట్లు ఆర్ఎన్బి ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ అని ఇప్పించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తామని చెప్పారు.